జరుగుతుంది. చంద్రుడా సార్ ఇంకా 75 ఉన్నాయి, కంప్లీట్ చేసేస్తాం. మళ్ళా మీకు స్టాచ్యురేషన్కి వస్తారా? దీంతో ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇంకా ఉంది సార్, మనకి క్యాస్కేడ్స్ 86 ట్యాంక్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు బనగానపల్లిలో ఉన్నది 71 కిలోమీటర్స్ క్యాస్కేడ్స్. ఈసారి మన ఫీడర్ ఛానల్స్ 13 ట్యాంక్స్ కవర్ అయినాయి. ఫీడర్ ఛానల్స్ ట్యాంక్స్ చేసాం. ఇప్పుడు మొత్తం కలిసి కాదు, ఇప్పుడు ఎంత 25% అయిందా, 30% అయిందా, ఎంత అయింది? ఈ ప్రెసెంట్ 30 to 35%. హౌ మెనీ ట్యాంక్స్ యూ ఆర్ ఏబుల్ టు లింక్ నంద్యాల? 86 ట్యాంక్స్. హౌ మెనీ ట్యాంక్స్ ఆర్ దేర్? 330. 165 ట్యాంక్స్ మనకి న్యాచురల్ క్యాచ్మెంట్తో ఫుల్ అయిపోతుంది. ఇంకెన్ని మిగులుతాయి? ఇంకా 165 పైన ఎఫోర్ట్ పెట్టాలి. ఇప్పుడు 165లో 86 చేసాం సార్, మరో 80 ఏంటి కాస్ట్ ఎస్టిమేషన్? అంటే ఆల్ 150 మొత్తం అన్ని ట్యాంకులకు తొందరగా టైం. తీవ్రమైన నీటి కొరతతో 17-18లో నీరు చెట్టు కింద చేశాను సార్. నీరు చెట్టు కింద లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ సమస్య ఇప్పుడు మీకు నీరు చెట్టు కింద అప్పుడు చేసినట్టన్ని ఆ ట్రెంచెస్ అన్ని మెయింటైన్ అయినాయా, కూడిపోయినాయా? ఇప్పుడు 2 చేసిన ప్రాజెక్ట్ సార్. ఇది 2008 ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా 80 years నుంచి అసలు ఎండిపోలేదు సార్. ఆ రోజు నుంచి ఈ రోజు సార్. కానిగేరు వాగుపై మంగంపేట కాసిరెడ్డి నేను ఆశ్రమం సార్. ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయి సార్. కబర్ ఇచ్చినప్పుడు అనేక సమస్యలు. ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయి. 26 కిలోమీటర్ల పొడవైన కానిగేరు వాగు ద్వారా వచ్చే వర్షపు నీరు నిల్వ చేసే మొత్తం కలిసి ఇప్పుడు మీకు ఆ ఫారెస్ట్ ఏరియాలో కూడా మీకు నల్లమలై ఫారెస్ట్ అంతా, కాశ్మీర్ అంతా కంట్రోల్ ట్రెంచెస్ అన్ని కూడా రిడ్జ్ టు వ్యాలీ కాన్సెప్ట్ పెట్టుకొని చేస్తే కొంత ఇంపాక్ట్ వస్తుంది. ఇప్పుడు బాగా చేశారు మీరు. ఇంతవరకు చేసిన పనులు బాగున్నాయి, కానీ లాజికల్గా తీసుకెళ్ళాలి. జిల్లాలో 145 రోడ్స్ ఉన్నాయి సార్. 190+ రోడ్స్ డెవలప్మెంట్ చేశారు సార్. ఇవన్నీ డెవలప్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అన్ని రోడ్లు కూడా పార్ట్ హోల్స్ అన్ని క్లియర్ చేశారు. క్లియర్ చేశారు సార్. లాస్ట్ టైం 2 A+లో వచ్చాయి సార్. ఇది జస్ట్ బైపాస్ రోడ్ సార్. ఇది బనగానపల్లి బైపాస్ రోడ్ టోటల్ 15 km సార్. మొత్తం కనెక్టింగ్ 5 స్టేట్ హైవే సార్. 1, 2, 3, 5 స్టేట్ హైవే. మొత్తం ఆల్ రోడ్స్ కవర్ అయ్యాయి. యాగన్ టెంపుల్ ఇస్ దేర్ సార్. నియర్లీ 4 lakhs పీపుల్ బెనిఫిట్ అవుతారు సార్. ఈ బిట్టు పంప ఎన్ఎస్ఐ హ్యాండ్ ఓవర్ చేశారు సార్. వాళ్ళు చేస్తారు. 10 km మనం చేస్తాం సార్. 70% వర్క్ అయిపోయారు సార్. మేము ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పేమెంట్ ఇచ్చేసాం సార్. దాదాపు 6 రోజులు తమరు వచ్చిన తర్వాత. గుడ్, మంచి పని చేశారు. థ్యాంక్ యూ సార్. బైపాస్ నాన్ గోయింగ్ బ్రిడ్జ్ బాగొచ్చు. ఇది డ్యామేజ్ సార్. గుడ్. ఇంటికి వచ్చి తీసుకోకపోతుంది, చాలా దారుణంగా ఉండే. కొంచెం ఎన్ని వీడియోలు తీసి వేయండి సోషల్ మీడియా. రెగ్యులర్గా పెట్టుకున్నాం సార్. రెగ్యులర్ పెడితే మనకు ఒక మంచి పాజిటివ్ వస్తుంది సార్. బనగానపల్లి టౌన్లో యూజీబీ సార్. అండర్గ్రౌండ్ సీసీ రోడ్ ట్రైన్తో చేస్తున్నాం సార్. చెప్పాలి సార్. PGRSలో డెడ్ బాడీ అలా క్యారీ చేస్తూ ఫోటోతో వచ్చారు సార్. మనకి బాగులు ఎక్కువ ఉన్నాయి కదా సార్. దాన్ని ఇలా చేసాం. ఇప్పుడు వీటన్నిటినీ ప్రయారిటీలో పెట్టి ఎంతో పొలాలకు ఎక్కడ అవసరం వచ్చినా చేస్తున్నాం సార్. ఇప్పుడు మీకు జీరామ్జీలో కూడా ప్రియారిటైజేషన్ చేసి ఇవన్నీ కూడా ఎక్కువ హైకట్ రోడ్స్ అడుగుతారు సార్. ఇప్పుడు మనకు హైకట్ రోడ్లు ఎక్కువ ఇవ్వండి, పొలాల వే రోడ్లు అవి పెట్టండి. గురప్ప యాదవ్ సార్, ఎగ్జిక్యూటివ్ పబ్లిక్ హెల్త్ సార్. మనకు అర్బన్ లోకల్ బాడీస్లో క్లీన్ సిటీ, గ్రీన్ సిటీలో భాగంగా సార్ నెట్ జీరో వేస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. ఆ భాగంలో భాగంగా మొత్తం మనకు 6 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి సార్. 6 అర్బన్ లోకల్ బాడీస్లో 4,23,000 మెట్రిక్ టన్స్ అక్యుములేట్ అయింది సార్ లెగసీ. దాంట్లో భాగంగా మనం 2,79,000 ప్రాసెస్ చేశాం సార్. 20 ఎకరాలు ల్యాండ్ క్లెయిమ్ చేశాం సార్. బ్యాలెన్స్ 1.4 మెట్రిక్ టన్స్ 1.4 lakhs మెట్రిక్ టన్స్ బ్యాలెన్స్ ఉంది సార్. 6 ఎకరాస్ ఇంకా పెండింగ్ ఉంది సార్. ఇప్పుడు మీకు రేపు రాబోయే రోజుల్లో
పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది మీది? మన కర్నూలులో వస్తుంది సార్. వేస్ట్ కర్నూలులో వస్తుంది. Yes, sir. ఇది మనకు అక్కడ క్లస్టర్ ప్లేస్ వస్తుంది సార్. హ్యాండ్ ఓవర్ చేసాం సార్. క్లియర్ చేసిన దాంట్లో లాస్ట్ ఇయర్ వేసాం సార్ ఈ ప్లాంటేషన్. 3 acres లో మనం 400 కంట్రీ ప్లాంట్స్ ప్లాన్ చేసాం సార్. థ్యాంక్ యూ సార్ ఇది ఏమేమి వస్తాయి ఇక్కడ? ఇది మనం బాగా వెళ్తున్నాం జామున్ సార్ ఎక్కువ ఇక్కడ ఈ ఇది ఎక్కువ నేరేడు. నేరేడు వస్తున్నాయా? అవును సార్, బాగా. ఎంత ఉంది రేట్ ఇది? రేట్ ప్రజెంట్ 100 రూపీస్ ఫామ్ గేట్ ఉంది సార్. అంటే బహుడోలి వెరైటీ ఉంది సార్, దానికి మాత్రమే 100 రూపీస్. ఇవి ఎంత ఉంది? ఇది రేట్ వచ్చి ఇది 60 to 80 రూపీస్ మధ్యలో ఉంది సార్. ఇది ఎలైట్ రెడ్ అంటారు సార్. ఇది ఎక్కువ రేట్ సార్, 120 రూపీస్ ఉంది కేజీ సార్. ఇది బర్హి వెరైటీ సార్. ఇది ఎక్కువ రేట్. ఇది బాగానే వస్తుంది ఇక్కడ. ఇదే బాగా వస్తుంది సార్. ఇది ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ సార్. ఇది ఇక్కడ చాలా బాగా వస్తుంది. హౌ మెనీ ఇయర్స్ పడుతుంది ఇది క్రాప్? 5th ఇయర్ గార్డెన్ సార్. ఇది 5th ఇయర్ గార్డెన్. ఎన్ని ఏళ్ళకి వస్తుంది క్రాప్? క్రాప్ నాటినాక 4 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది సార్. 4 years వస్తుంది. అంటే మధ్యలో ఇంటర్ కల్టివేషన్ అనేది వచ్చిన మనం అంత ఇంటర్ కంట్ కూడా ఇస్తాం సార్. ఎందుకంటే ఒక మట్ట 4.5 మీటర్లు వస్తుంది. ఆ ప్లేస్ లో మనం ఇంటర్ క్రాప్ అన్ని ఫార్మర్స్ ఎంకరేజ్ చేస్తున్నాం సార్. ఇవి నేరేడు ఎన్ని చెట్లు వస్తాయి ఎకరాకి? ఇక్కడ ఎకరా వచ్చేసి 70 to 70 ఆ మధ్య వస్తున్నాయి సార్. ఆ స్పేస్ జనరల్గా ఏంటంటే ఇది కూడా ఎన్ని ఎండ్ వస్తుంది ప్రొడక్షన్? 4 ఇయర్స్కి వచ్చేస్తుంది సార్. 4 ఇయర్స్ ఎకనామిక్ పీరియడ్ వచ్చి 7 ఇవన్నీ 4 years. అవును సార్. మన బనగానపల్లి మ్యాంగో ఇప్పుడు మనగానపల్లి మ్యాంగో ఎంతవరకు? సార్ జియో వచ్చింది సార్. జియో మనకు వచ్చింది 2017లో జియో వచ్చింది సార్ మనకు. అప్పటి నుంచి వచ్చిన తర్వాత దీనికి బాగా ఎక్స్పోర్ట్స్ కూడా బయట. బాగా ఇప్పుడు కవర్ కూడా పెట్టాం కాబట్టి టేబుల్ వెరైటీ బాగా ప్రమోట్ చేశారు మీరు. అవును సార్. దానివల్ల ఎక్కువగా రేట్ కూడా వచ్చింది సార్. ప్రజెంట్ ఇప్పుడు ఎండింగ్ కదా సార్. ఈ రోజుకు 110 రూపీస్ అంటే కేజీ 110 ఇది కానీ మీరు ఇవన్నీ తీసుకొస్తే ఇప్పుడు మీది వీక్ గా ఉంది. ఏది హార్టికల్చర్ లో నెంబర్ 1 మీరే ఉన్నారు. తైవాన్. అవును సార్. ఇది తైవాన్ మ్యాంగో. ఇది తైవాన్ బనానా మ్యాంగో సార్. ఇది ఎక్కడ వస్తుంది ఇది? ఇక్కడే లేదు సార్. చంద్రశేఖర్ రెడ్డి గారి తోటలో వేసారు. ఇది హైలీ స్వీట్ ఉంటుంది సార్. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రామినెంట్ వెరైటీ సార్. అంటే స్వీట్ ఎక్కువ ఉంటే తినేవాళ్ళు కూడా లేరు. రాను స్వీట్ తినడం లేదు, మానేస్తున్నారు. చేసాం సార్. ఇప్పుడు మ్యాంగో డిమాండ్ తగ్గిపోయింది. తగ్గిపోయింది సార్. అందరూ డయాబెటిక్ ఎప్పుడు తినడం లేదు సార్. వాస్తవం తమరు చెప్పింది కరెక్ట్. అవకాడో కూడా చేస్తున్నాం సార్. ఇది ప్రాసెసింగ్ కూడా పెట్టించాం సార్. ఫుడ్ ప్రాసెసింగ్. ఇది ఎక్కడ వస్తుంది ఇది అవకాడో? సార్ ఫస్ట్ టైం సార్ మేడ్ అండ్ క్రాప్ తమ చూపించాలని తెచ్చాము. మన జిల్లాలో వేసాం సార్. ఇది ఇక్కడే. ఇది క్వాలిటీ ఏమాత్రం వస్తుంది? ఫస్ట్ క్రాప్ సార్. ఇది బల్బ్ క్రాప్. ఇది 2 రకాలు సార్. హ్యాష్ వెరైటీస్ ఒకటి, బల్బ్ వెరైటీస్. ఇది ఫస్ట్ క్రాప్ బాగా వస్తుంది సార్ ఇక్కడ. అది ఎంత వస్తుంది? ఇది ఎంత ఎన్నేళ్ళు ఇది? యాక్చువల్లీ ఇది కూడా 4 to 5 years స్టార్ట్ అవుతుంది సార్. ఇది యాక్చువల్గా బయో ఫెన్సింగ్ వాడుతున్నాం సార్. మనం ఇక్కడ కలియపల్లి అంటాం సార్. ఇది వాళ్ళు వాకాకాయలు అంటారు. ఇది బయో ఫెన్సింగ్ ఎక్సలెంట్ సార్. ఇది అండ్ పికిల్స్లో వాడతారు, తర్వాత ఈ బ్రెయిన్ సిరప్లో వాడతారు. బాగుంది సార్. అయితే మేము ఇక్కడ సార్ ఇక్కడ డ్రాగన్ ఇది మన అంజూర్లో సార్ చాలా ఎక్సలెంట్ బాగా చేస్తున్నారు సార్. బ్లాక్ సాయిల్ కొంచెం చౌటున తట్టుకోవాలి. అది కూడా 1 year 2 years ప్లాంట్ 3 yearsకి వస్తుంది. 3 yearsకి వస్తుంది సార్. సార్ దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సార్ అక్కడ డ్రై అంజూర్ పెట్టాను సార్. ఎకరాకు 10 టన్నులు. ఎకరాకు 10 టన్నులు వస్తుంది సార్. ఇది 10 టన్నులు కానీ డ్రై చేసి 2 tons వస్తుంది పాలిడ్రైర్లో. కేజీ వచ్చేసి 1400 అమ్ముతున్నారు ఫార్మర్. అంటే దాదాపు 2 టన్నుల నుంచి దాదాపు మంచి 10 lakhs వరకు. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసి కొంచెం వర్కౌట్ చేయండి. ఎక్కువ చేస్తున్నారు సార్. ఎక్కువ వేయాలి. సర్క్యులర్ ఎకానమీ కింద 1 family 1 enterprise కింద ప్రమోట్ చేస్తున్నాం సార్. ఇవన్నీ కూడా మన కోలకుంట్ల అంటే బనగానపల్లి కాన్స్టిట్యూషన్ రెడీ చేస్తున్నాం. ఇప్పుడు స్వయం కూడా బ్రాండ్ నెక్స్ట్ మంత్ నుంచి స్వయం బ్రాండ్ వచ్చేస్తుంది. ఒకటి సార్ న్యూ కాన్సెప్ట్ బ్యాంబూ జ్యువెలరీతో మనం స్టార్ట్ చేస్తాం సార్. రీసెంట్గా మార్కెట్ బాగా వెళ్తుంది. చాలా బాగుంది. వెరీ లెస్ వెయిట్స్. అచ్చా ఫ్యాన్సీగా స్వయం బ్రాండ్ కింద సెలెక్ట్ చేశారు సార్. పార్లమెంట్ కూడా తీసుకుని చూపించాలి సార్. పెట్టాం సార్. ఒక ఫ్యాషన్ షో పెట్టి ప్రమోట్ చేస్తాం. చేతి కడియం కూడా పార్లమెంట్ ఇది ఎక్కడ చేస్తున్నారు? ఇది ఫారెస్ట్ ఏరియానా? ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్ అంటే మన లోకల్ ఆత్మకూరు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది బ్యాంబో. బ్యాంబో ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాంబు అక్కడ లోకల్లోనే పెంచుతున్నారు సార్. బ్యాంబు అక్కడ నుంచి ఫ్రీగా ఇస్తున్నారు సార్. బ్యాంబు కలెక్ట్ చేసి ఇది మనం స్వయంలో కోవిలకుంట విజయనగరంలో సార్. విజయనగరంలో సార్. మన విలేజ్ ఉంది సార్. నా కాన్స్టిట్యూన్సీ ఇది మన ఎస్ఎస్జీ మీద చేస్తున్నాం. నందివర్గం కేక్ పెట్టాం సార్. ఓన్లీ వైట్ టవల్స్, వైట్ పంచెస్. దీని మీదనే దాదాపు 50-60 కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి సార్. లాస్ట్ టైం కూడా మనం మిషనరీ కూడా పడింది. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. ఇది చూడండి. ఓకే ఇది చూడండి. థ్యాంక్ యూ. అక్కడ చూడండి సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. Sir, just a few of the achievements of the last 2 years, sir. Rendu manam traffic outpost పెట్టాం సార్. ఒక డోన్, ఒక బనగానపల్లి సార్.
ఇప్పుడు సార్ కొత్తగా ఒక డ్రోన్లో 118 కెమెరాస్తో ఒక కంట్రోల్ రూమ్ పెట్టాం సార్. దాంట్లో ఇది లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి కూడా కెమెరాస్ మేము పెట్టాము సార్. సార్ ఇది ఒక కస్టమైజ్డ్ డ్రోన్ సార్. ఇది సరే తీసుకొని వచ్చారు సార్ డ్రోన్ ఇక్కడ ఉంది సార్. బేసికలీ దీంట్లో సార్ వీ హ్యావ్ మేడ్ ఇట్ కస్టమైజ్ సార్. పిఏ అనౌన్స్మెంట్ కూడా చేసుకోవచ్చు సార్. అండ్ సార్ ఇది గాంజాకి సార్ డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ఇది ఉన్నాయి సార్ మన దగ్గర. సో ఇది లాస్ట్ 1 month సే వీ హ్యావ్ బీన్ స్టార్టెడ్ సార్. సో దీంట్లో సార్ బేసికలీ యూరిన్ శాంపిల్ పెడితే దాన్ని బట్టి ఇట్ షోస్ ద రిజల్ట్ సార్. సో మన దగ్గర ఎవరైనా ఈ శాంపుల్కి ఎంత ఖర్చు అవుతుంది ఇది? సార్ ఒక 10 రూపాయలు సార్. 10 రూపాయలు. 10 రూపాయలు. ఎంతో ఇన్స్టెంట్ వచ్చేస్తుంది. 3 minutes సార్. 3 minutes. దట్స్ గుడ్. దీన్ని ఎక్కువ పాపులర్ ఎస్ సార్. భయం ఉంటుంది. రీసెంట్లీ సార్ ఒక పోక్సో కేసులో అక్యూజ్ని తీసుకువస్తే అతని మీద ఇది చూస్తే మనం హీ కేమ్ పాజిటివ్ సార్. సో దాన్ని బట్టి అది బ్యాక్ సోర్స్ బ్యాక్ హ్యాండ్కి వెళ్తే వీ వర్ ఏబుల్ టు క్యాచ్ ది అక్యూజ్ ఆల్సో సార్. సో నాట్ ర్యాండమ్ మీకు ఎక్కడైతే గంజాయి ప్లాట్స్ ఉంటాయో బ్లాక్ స్పాట్స్ ఎస్ సార్. అక్కడంతా టెస్ట్ చేయండి. ఎస్ సార్. ఎస్ సార్. స్కూల్స్ కాలేజెస్ అంతా ఎస్ సార్. ఇప్పుడు మొత్తం సెట్ అయిపోయింది. సార్ మన డ్రోన్తో సార్ పేకాట ఆడవాళ్ళని కూడా బరగా మాకు కొంత డ్రోన్ పంపించేసి అక్కడ పరిగెత్తు. ఇప్పుడు మీ దగ్గర క్లబ్బులు లేవు కదా? నో సార్. పేకాట క్లబ్లు ఏం లేవు కదా? రోడ్ సేఫ్టీ సార్. మొత్తం అన్ని స్కూల్స్ కి చెక్ చేసి ఇప్పుడు ఇది కూడా పెట్టాం. ఎస్ సార్. ఇది కూడా పెట్టేసేయండి. ఇక్కడ అన్ని స్కూల్స్ పెట్టేయండి మీరు ఇల్లాలో. ఎస్ సార్. సార్ అండ్ సార్ ఇది ఫ్లడ్లో సార్ లాస్ట్ ఇయర్ సార్ అక్టోబర్లో 2 of the villages బికాస్ ఆఫ్ ఫ్లడ్ దే గాట్ కట్ ఆఫ్ సార్. సో అప్పుడు డ్రోన్ వాడుకొని ఆ విలేజెస్ వరకు ఎట్లా మనం వెళ్ళాలి. So we had used drone and we were able to go to those villages sir. At that time you had called that CI also sir. Then sir ఇది recently sir just 1 month back పాండ్యంలో సార్ ఇది మన కడప కర్నూలు హైవే సార్. అక్కడ ఒక బ్లాక్ స్పాట్ ఉండేది సార్. సో పీపుల్ యూస్ టు గో ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ది హైవే సార్. సో అప్పుడు మేడం కోఆపరేషన్తో సార్ అక్కడ ఒక service road which goes below the highway sir. That we have got done sir. So అప్పుడు zero accident sir. చాలా బాగా చేశారు సార్. గుడ్ సహకారంతో సార్. గుడ్. ఇది సైరన్ సౌండ్ కూడా వస్తుంది సార్. అనౌన్స్మెంట్ కూడా వస్తారు ఈ డ్రోన్. యా చూశాను. వీళ్ళు పెట్టారు, ఫిషర్మెన్ పెట్టారు. ఫిషర్మెన్కి అవన్నీ పెట్టాం.